హలో అండి, వెల్కమ్ టు ద మన్సార్ డైలీ వ్లాగ్స్. మీరు ఇదే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వచ్చేసి ఎప్పుడు ఇంకా ఛాయే కదా, దీంట్లో కూడా ఇప్పుడు కాకపోతే పొంగిన ఛాయ్ మొత్తం గిన్నె మొత్తం ఆ విధంగా ఖరాబ్ అయిపోయింది. కుట్ట అయితే వండుకుంది. ఇంకా విరాట్ మార్నింగే నేను లేచినప్పుడు లేచిండనమాట. లేచి ఇంకా బయట ఈ విధంగా అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా నేను నిన్న బీరకాయ కర్రీ చేసిన కదా, అది మిగిలిందనమాట. నిన్న ఇంకా ఫాస్టింగ్ కాబట్టి పూరి బేషన్ చేసుకున్నాము. ఇంకా ఇది మిగిలింది కాబట్టి నేను మళ్ళీ దాన్ని ఒక డబ్బాలోకి వేసి ఫ్రిడ్జ్లో, ఇది ఎండాకాలం కాబట్టి తొందర కొంచెం వాసన పట్టినట్లు అవుతుంది కాబట్టి నేనైతే డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పి డబ్బాలో వేస్తున్నాను అనమాట. ఇంకా నాది రేపు తిందాంలే, లేకుంటే నైట్కి చపాతీ అన్న చేసుకొని తిందాంలే అని చెప్పేసి ఈ విధంగా అయితే ఈ విధంగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టినా అనమాట. ఇవి ఇంకా ఇప్పుడు వచ్చేసి కుట్టి లేవలేదు కదా, ఆమె లేచే వరకు ఇట్లా పుచ్చకాయ ఉంది, దాన్ని కోసి పెడితే వాళ్ళు లేచిన వెంబడే తింటారో తినరో ఇంకేం చేసేది తెలియదు కదా అని చెప్పేసి ఇంకా కోసి పెడితే ఇంకా వాళ్ళు ఇదైనా తినని లేకపోతే టిఫిన్ అయినా చేయని అని చెప్పేసి ఇంకా ఈ విధంగా అయితే కోసి పెడుతున్నాను అనమాట. ఇంకా విరాట్ తింటాడేమో అని అనుకున్నా, వాడు వచ్చిండు. కాకపోతే ఇంకా వాడు అట్లే నిల్చున్నాడు అక్కడనే, ఇంకా ఎత్తుకో అంటున్నాడు. ఇంకా వాడిని ఎత్తుకొని ఇంక ఇదంతా చేయలేను కదా, కొయ్యలేను కదా మళ్ళీ అట్లా అని చెప్పేసి తీసుకో అంటే వద్దు అని అన్నాడు. ఇంకా చాక్ అయితే కడిగి పక్కకు పెట్టేసిన. ఇంకా ఎప్పటికప్పుడు కడుక్కొని పక్కకు పెట్టడం వల్ల ఇంకా పని అయితే ఎక్కువేం ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్కి అయితే వాడు ఎత్తుకునే వరకు అయితే ఏం లేదు. ఇంకైనా పిల్లలు చిన్న ఉన్నప్పుడు అయితే ప్రతి ఇంట్లో తల్లికైతే ఇది కామనే అండి. పిల్లల్ని ఎత్తుకొని ఎన్నో పనులు చేసుకుంటాము. ఈ విధంగా వాళ్ళతోనే సగం అసలు పని మొత్తం చేసుకునేది కూడా తెలియదు. ఇంకా చేసుకోవాల్సి వస్తుంది వాడిని ఎత్తుకొని కూడా. ఇంకా కుట్ట అయితే ఇంకా లేవలేదు. ఒకవేళ లేచింటే ఇద్దరు కలిసి ఆడుకుంటుండే. ఇంకా వాళ్ళు లేవనందుకు నేను ఇంకా వీడిని ఎత్తుకొని పని చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు లేవక ముందుకే ఇంకా బయట అవన్నీ ఊడ్చుకోవాలి, ఇల్లు ఊడ్చుకోవాలి. ఇంకా స్కూల్ లేదు కదా, మెయిన్ ఫస్ట్ అయితే ఇవి వేసుకుంటున్నా. తర్వాత గిన్నెలు అయితే కొన్ని 2-3 మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను రాత్రి ఏం తోముకోలేదు. ఇంకా నైట్ తోమిన గిన్నెలు అక్కడక్కడ ఇంకా తోమినే ఉంటాయి కదా, అవి అయితే చదువుకుంటున్నాను నేను. ఇంకా అయినా వాడు అక్కడనే ఉన్నాడు ఎత్తుకో అని చెప్పి. ఇంకా నేను ఏం ఎత్తుకోను అని చెప్పేసి వాడిని కూడా ఇంకా ఇస్తున్నాను అనమాట. గ్లాసు గిన్నె అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అని చెప్పేసి వాడు కూడా తీసుకొని అక్కడిక్కడ పెడుతున్నాడు. ఇంకొకటి గిన్నెలు ఒకటి ఉన్నాయి, ఇంకా వంట అవన్నీ అయిపోయినాయి. గిన్నెలు ఒకటి ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంకా గిన్నెలు ఒకటి కడుక్కుంటే అయిపోతుంది. ఇంకా గిన్నెలు కడిగిన ఈరోజు అయితే ఇంకొకటి అండి, చాలా మినీ వ్లాగ్ ఈరోజు, చాలా చిన్న వ్లాగే. ఎందుకంటే విరాట్ ఇంకా ఫోన్ అడుగుతుండే కాబట్టి ఇంకా చాలా అని చెప్పేసి కొంచెం వరకే చేసిన. మీకు ఇందులో కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నా తమ్ముళ్ళని చూసే అమౌంట్ ఉంది కదా, అది ఏ విధంగా చేసిన అంటే, నేను ఇప్పుడు సపోజ్కి మనకి ఎట్లా అంటే మనం డైలీ ఖర్చులో కొంచెం తీసి ఈ విధంగా పక్కకైతే దాపెట్టిన. ఈ విధంగా అట్లా కొంచెం కొంచెము ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా కాడని నా అప్పుడప్పుడు తీసి ఈ విధంగా అయితే దాపెట్టిన. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఇంకా తీద్దాము, ఇంకా అవసరం ఉంది కదా అని చెప్పేసి తీద్దామని చెప్పేసి తీసే బాగానే అయినాయి. 7,700 అయితే జమ అయినాయి. 7,740 రూపీస్ మొత్తం. ఇంకా 20 రూపీస్ నోట్స్ పక్కకి పెట్టినాయి అనమాట. అవి అయితే జమ అయినాయి. ఇంకా అవి తీసి మళ్ళీ ఈ విధంగా పొదుపు చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా లేనప్పుడు ఇవి యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే తీసి అదే విధంగా పెడితే గోల్డ్ అన్నా లేకుంటే ఇంకేదన్నా ఏదన్నా అవసరాలకు వస్తాయి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. అమౌంట్ మరీ అంత కాకుండా ఒక 2,000-3,000 మనకి దేంట్లోకైనా ఖర్చులకు వస్తాయి. ఓకే అండి, మరి రేపటి లాగ్లో మళ్ళీ కలుస్తాను.